హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వాంటమ్ లైఫ్ విస్టమ్. దిస్ ఈజ్ రాజశేఖర్, క్వాంటమ్ లైఫ్ విస్టమ్ ఫౌండర్. ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈరోజు స్టూడెంట్స్ కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క న్యూమరాలజీ పట్ల కావచ్చు, యాస్ట్రాలజీ పట్ల కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కరోనా కాలం వచ్చిన తర్వాత మనకు ఆ కరోనా అనేది ఈ యొక్క నేచర్తో ఎలా ఉండాలి అనేది ఒక నాలెడ్జ్ని, ఒక విజ్డమ్ని మనకు తెలియజేసిన తర్వాత మన యొక్క లైఫ్లో చాలా చేంజెస్ అనేది వచ్చేసినాయి. కానీ ఈ చేంజెస్ గురించి ఎప్పుడో మనకు యాస్ట్రాలజీలో కావచ్చు, న్యూమరాలజీలో కావచ్చు, ఎప్పుడో మన ఋషులు కావచ్చు, మన యోగులు కావచ్చు, ఆల్రెడీ వాళ్ళు ఆ కాలాన్ని దర్శించి వాళ్ళు మనకిచ్చారు. కానీ దాన్ని మనం పట్టించుకోలేని నాళ్ళు. ఎప్పుడైతే ఈ కరోనా కాలం వచ్చిందో కళ్ళ ముందే మనుషులు పోవడం, కొన్ని డిసీజెస్ కావచ్చు, చాలా వరకు ఇబ్బందికి గురయ్యారు. మనం సైకలాజికల్గా చాలా వరకు బాధపడ్డాం కూడా. మన పక్క వాళ్ళు మిస్ అవుతున్నామని సరే, ఏదైనా కారణం వల్ల సరే చాలా వరకు మనం మిస్ చేసుకున్నాం. కానీ ఈనాడు ఈ యాస్ట్రాలజీ కావచ్చు, ఈ న్యూమరాలజీ వల్ల మనం ఏమేం బెనిఫిట్ పొందొచ్చు. మన యొక్క ఆత్మ ప్రణాళికలో మనం జన్మ తీసుకున్న తర్వాత, మన యొక్క ఆ యొక్క పర్టికులర్ టైం తల్లి కడుపులో పుట్టిన తర్వాత, మనం ఆ యొక్క కాలాన్ని నిర్ణయించిన తర్వాత మన యొక్క లగ్నాన్ని బట్టి మన యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుందో మనం సింప్లిఫైగా చెప్పేయచ్చు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, తెలియగలం కదా. నెంబర్ 1 పుట్టిన వ్యక్తులు కావచ్చు. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 నుంచి నెంబర్ 9 వరకు ఎవరైనా సరే, 1 నుంచి 31 డేస్లోకి ఎవరైనా పుడతారు. బట్ దాన్ని సింగిల్ డిజిట్ చేస్తే 1 నుంచి 9 వరకు ఎవరైనా పుట్టాల్సిందే. బట్ మనం ఏం నేర్చుకున్నామంటే నెంబర్ 1 పుట్టిన వ్యక్తులు వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, నెంబర్ 2 వ్యక్తుల యొక్క క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, అలా 9 నెంబర్స్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని మనం మెయిన్ ఫోకస్ చేస్తాం. కానీ ఒక్కొక్క నెంబర్ మీద దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అంటే మీరు లైఫ్ లాంగ్ ఇలానే ఉంటారు, మీరు లైఫ్ లాంగ్ ఇలానే చెడులో ఉంటారు, మీరు లైఫ్ లాంగ్ ఇలానే అడ్బేరబుల్ లైఫ్ గడుపుతూ ఉంటారని మన ఒక సైకలాజికల్గా మనం ప్రింట్ చేయబడ్డారు కూడా మీరు. బట్ దట్ ఈస్ ద కరెక్ట్ కాదు అది. ఎందుకంటే యాస్ట్రాలజీలో మనం అడుగు పెట్టందే ఇవి మనకు అర్థం కాదు. ఎందుకంటే యాస్ట్రాలజీలో మనకు సుఖ దుఃఖాలు ఇచ్చేది ఓన్లీ ప్లానెట్స్ మాత్రమే, ఓన్లీ గ్రహాలు మాత్రమే మనకు సుఖ దుఃఖాలు ఇస్తాయని మనకు క్లియర్గా శాస్త్రంలో చెప్పబడ్డాయి. మనం శాస్త్రాన్ని కూడా అప్పుడప్పుడు మనం డౌట్ పడతాం, మనిషి అన్నాక మనం. ఎందుకంటే మన పక్కోడు చెప్పిందే వినం ఒక్కోసారి మన మైండ్. కాబట్టి ఎన్ని శాస్త్రాలు, ఎన్ని యోగులు, ఎన్ని ఋషులు చెప్పినా సరే మనకున్న డౌట్స్ మనకు ఉంటాయా లేదా, అసలు నిజంగా పనిచేస్తాయా? అలాంటప్పుడే మనం ఒక పని చేయాలి. ఏదైనా నువ్వు మంత్రాస్ తీసుకో, ఏదైనా నువ్వు మెడిటేషన్ చేయి, ఏదైనా చెయ్యి. అప్పుడు వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్లో నువ్వు ఎంటర్ అవుతావు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్లో మనం ఎంటర్ అవుతామో వాళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ కావచ్చు, వాళ్ళు చెప్పిన ఆల్రెడీ ఆ సబ్జెక్ట్స్ కావచ్చు మనకు క్లియర్గా అర్థమవుతాయి. లేదు అంటే 108 డేస్ నువ్వు డైలీ ఒక 4 అవర్స్ చొప్పున, మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ అలా కూర్చుంటే వాళ్ళు 41 డేస్లో కానీ 42 డేస్లో కనెక్ట్ అవుతారు వాళ్ళ యొక్క కాన్షియస్లో. అప్పుడు సింప్లిఫై అయిపోద్ది అనమాట మనకు, వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని. సో దట్ ఈస్ ద వేరే మ్యాటర్ అది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఆ యోగులు, ఋషులు అందించిన ఆ యొక్క సబ్జెక్ట్ని మనం ఏ విధంగా మనం నడుచుకోవాలి, దానికి అనుగుణంగా కనుక మన యొక్క నేమ్స్ కావచ్చు, మన యొక్క యాస్ట్రాలజీ చార్ట్స్ కావచ్చు, ఎప్పుడు ఏ విధంగా మనకు సుఖ దుఃఖాలు వస్తాయి అనేది తెలుసుకొని కనుక మన యొక్క కార్మిక్ ఎనర్జీ అనేది ఏ లెవెల్లో ఉంది తెలుసుకొని దాన్ని మనం మార్చుకుంటే కనుక మన ఒక అడ్మైరబుల్ లైఫ్ని మనం చూడొచ్చు మన యొక్క లైఫ్లో. అంతే తప్ప నేను ఇదిగో నెంబర్ 5లో పెట్టుకున్నాను, నెంబర్ 32లో పెట్టుకున్నాను, నెంబర్ 23లో పెట్టుకున్నాను, ఈ నెంబర్ దట్ ఈస్ అ గుడ్ నెంబర్ అని మీ యొక్క 9 ప్లానెట్స్ యొక్క స్థితిగతులు, ఆ యొక్క చాటు ప్రభావం మీద మీరు అవి తెలియకుండా కనుక నేమ్ కరెక్షన్ తీసుకున్నట్లయితే బూడిదలో పోసిన పన్నీర్లానే అవుతుంది. ఏం లేదు, మీరు విశ్వాసం కోల్పోతారు అంతే. నువ్వు ఆల్రెడీ ప్రింట్ చేసుకుంటావు దాన్ని, ఈ యాస్ట్రాలజీ లేదు, ఈ న్యూమరాలజీ లేదు, ఏం పని చేయట్లేదని. కానీ నువ్వు తీసుకున్నది రాంగ్ ఫైల్ అని నీకు అప్పుడు అర్థమవుతుంది. కరెక్ట్ వేలో కనుక నీ జాతకాన్ని అబ్జర్వ్ చేసి, ఇదిగో ఈ టైంలో ఇలా వస్తుంది, ఈ టైంలో ఇలా, ఇదిగో ఈ టైంలో నీకు గొప్పగా ఉంది యోగం, ఈ టైంలో లేదు, సో లేనప్పుడు ఏం చేయాలి అనేదే కదా శాస్త్రం వాళ్ళు చెప్పింది. సో నీకు ఇబ్బంది కలుగుతుంది, దాన్ని ఎలా మార్చుకోవాలో ఋషులు ఆల్రెడీ మనకు గైడెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మనం ముందుకెళ్తే దట్ ఈస్ ద హ్యాపీ.
ఇవన్నీ 8 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేసే ఆఫ్లైన్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఆన్లైన్లో నేను దూకాను. ఇలాంటి మనకేం అవసరం? లేదంటే నా గవర్నమెంట్ జాబ్ హాయిగా చేసుకొని నేను ఉండొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు మన ఖాళీగా ఉంచరు. ఆ యోగులు ఋషులు వాళ్ళ కాన్షియస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆ గురువు పని చేయాల్సిందే. ఎందుకంటే మనం ఆల్రెడీ పుట్టేటప్పుడే మనం అన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ ఒప్పుకొనే వచ్చాం ఇక్కడ. ఎస్, నేను ఇదిగో ఈ టైంలో ఈ పని చేస్తాను. ఎస్, ఇదంతా నువ్వు మెడిటేషన్ ద్వారా నేర్చుకుంటావా, ఏ విధంగా నేర్చుకో. నా యొక్క లైఫ్లో కొంతమంది సిద్ధ యోగులు కావచ్చు, నాగ సాధువులు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళతో కలిగిన నాకు ఆ ఇంట్రాక్షన్, గట్టి క్వశ్చన్లు వేసేవాడిని. క్లాస్లో ఎలా అయితే వేస్తామో అలా వేసేవాడిని. వాళ్ళు ఏమైనా అనుకుంటారా ఏంటా అనేది దర్ ఇస్ నో మ్యాటర్. గట్టిగా వేసేవాడిని క్వశ్చన్లు. నిజంగానే పనిచేస్తారు. ఒక వ్యంగ్యంగా అడిగేవాడిని, ఒక విధంగా అడగాలంటే ఒక వ్యంగ్యంగా. కానీ ఎంత చక్కగా చెప్తారంటే వాళ్ళు, మనకైనా మనం మనుషులం కాబట్టి మనకు ఎలాగైనా కోపాలు వస్తాయి, కానీ ఆ యోగులు ఋషులకైతే ఇంత కోపం కూడా మనం చూడం. మరి మన ఇంట్లో చిన్నపిల్లలు మన మీద కోపపడ్డా మనం వాళ్ళ మీద పడతామా? సో అదే కాన్షియస్లో ఉంటారు వాళ్ళు. మనం ఎంత డిగ్రీలు చదవని, మనం ఎంత పిహెచ్డీలు చదవని మనం, కానీ మన యొక్క మూలాన్ని, మన యొక్క దేశం, మన యొక్క భారతదేశం ఇచ్చిన మన యొక్క ఆ గొప్ప ఆ భాండాగారాన్ని మనం మర్చిపోయినట్లయితే మనం ఇంకా దేనికి మన జన్మకే అర్థం ఉండదని వాళ్ళు చెప్పారనమాట. సో దానికి అనుగుణంగానే ఈ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనేది పర్టికులర్ మీ యొక్క చార్ట్ని చూసిన తర్వాత మాత్రమే మీ యొక్క ఆ యొక్క న్యూమరాలజీకల్గా మాత్రం వెళ్ళగలం. అంతే తప్ప డైరెక్ట్ నేను న్యూమరాలజీలోకి వెళ్ళిపోతానంటే నువ్వు విశ్వాసం కోల్పోతారు. ఏం లేదు, సింపుల్గా విశ్వాసం అయితే గ్యారంటీ కోల్పోతారు మీరు. ఆ సమయం అక్కడ చేయించుకుంటారు, ఇక్కడ చేయించుకుంటారు. ఎందుకు అంత? అసలు నీకు నన్ను అడిగితే ఏంటంటే ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, ఏమీ లేకుండా జీవించవచ్చు. కానీ ఆ జీవించే టైంలో నీకు ఆ భగవంతుని నువ్వు విమర్శించే హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవట్లేదు కదా, ఏది నువ్వేం తెలుసుకోవట్లేదు కాబట్టి నీ కోపాలు వస్తున్నాయి. లేదు, నిజంగా నీ యొక్క పొటెన్షియల్ లెవెల్స్ కానీ, నీ యొక్క ఫ్రీక్వెన్సీ, నీ యొక్క వైబ్రేషన్ లెవెల్స్ నీకు తెలియాలి అంటే చాలా మార్గాలు ఉంటాయి. మెడిటేషన్ చేయి, నీకు ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెరుగుతాయి. మెడిటేషన్ చేయి, నీకు వెంటనే నీ యొక్క జన్మ కారణం నీకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది తెలియదు. అలాంటి వాళ్ళకి ఆస్ట్రాలజీ కానీ, న్యూమరాలజీ కానీ కొంచెం సపోర్టింగ్ అనమాట. ఆ సపోర్ట్ తీసుకొని కనుక నీ యొక్క లైఫ్లో నువ్వు ముందుకు ఎదగగలిగితే యు ఆర్ ద హ్యాపీ. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ మన ఛానల్లో డే బై డే వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. జై హింద్.